పాన్ ఇండియా సినిమాలకు అగ్ని పరీక్ష. జనవరిలో పాన్ ఇండియా మూవీలతో బాక్స్ ఆఫీస్కే భారీ పరీక్ష. కానీ ఫిబ్రవరిలో లెక్కలు మారాయి. అసలు సినీ సందడే పెద్దగా ఉండని ఆ నెలలో డజన్ సినిమాలు దుమ్ము దులపబోతున్నాయి, లెక్క మార్చబోతున్నాయి. ఆచార్య మూవీ ఫిబ్రవరి 4కి రిలీజ్ కాబోతోంది. దసరా, దీపావళి, క్రిస్మస్తో పాటు సంక్రాంతిని కూడా కాదనుకుని మెగా టీం ఇలా 2022 ఫిబ్రవరికి సయ్యంది. పెద్ద సినిమాలన్నీ పోటీ పడితే వసూళ్ల వరదకు బ్రేక్ పడుతుందని ఆచార్య టీం అలా ఫిబ్రవరికి బరిలోకి దిగాలనుకుంటోంది. అలానే మేజర్, ఖిలాడి సినిమాలు కూడా ఆ నెలకే సయ్యంటున్నాయి. కొత్త సినిమాలంటే సంక్రాంతికో, సమ్మర్కో లేదంటే మరో పండగకో రావటం కామన్. కానీ ఫిబ్రవరి లాంటి డ్రై సీజన్లో సినిమాల క్యూ పెరగటమే ఇందుకు విచిత్రంగా మారింది. రవితేజ ఖిలాడి కూడా మేజర్ మూవీ వస్తున్న ఫిబ్రవరి 11th డేట్కి రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ హై బడ్జెట్ మూవీ గంగూబాయ్ ఖతియావాడి. సంజయ్ లీలా భన్సాలీ సినిమా అంటేనే పాన్ ఇండియా లెవెల్లో హైప్ ఉంటుంది. అలాంటిది రాజమౌళి టీం కోసం ఆ మూవీ టీం గంగూబాయిని సంక్రాంతి నుంచి ఫిబ్రవరి 18th కి పోస్ట్ పోన్ చేసుకుంది. ఆ వాయిదా వల్ల పెద్ద సినిమాలు ఎప్పుడూ రిలీజ్ కాని ఫిబ్రవరి సీజన్లో సీనే మారిపోతోంది. సంక్రాంతికి సందడి చేయాల్సిన F2 సీక్వెల్ F3 కూడా ఫిబ్రవరిలోనే రాబోతోంది. భీమ్లా నాయక్ జనవరి 12 నుంచి 21కి విడుదల అనేసరికి జనవరి 26కి అనుకున్న F3ని ఫిబ్రవరికి మార్చారట. సంక్రాంతి సీజన్లో RRR, రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీస్, భీమ్లా నాయక్ లాంటి బాక్స్ ఆఫీస్ ని కుదిపే ప్రాజెక్టులు ఉండటంతో ఆ సీజన్లో రావాల్సిన సినిమాలన్నీ మరో సీజన్ కి వాయిదా పడుతున్నాయి. అందుకే సినీ కళ కనిపించని ఫిబ్రవరిలో సినీ సందడి పెరుగుతోంది. విరాట పర్వం కూడా అప్పటికే పోస్ట్ పోన్ అయిందని తెలుస్తోంది.